అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచడాన్ని నిరసిస్తూ సిపిఐ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో కాకినాడలో నిరసన ర్యాలీ చేపట్టారు. గ్యాస్ ధరలు పెంచడాన్ని నిరసిస్తూ సిపిఐ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం స్థానిక మదర్ తెరిసా విగ్రహం నుండి నిరసన ప్రదర్శన చేపట్టి కోకుల సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన ప్రదర్శనకు ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి గిఫ్ట్గా మహిళలపై భారం మోపేందుకే గ్యాస్ ధరలను అమాంతంగా పెంచారని, వంట గ్యాస్పై 60 రూపాయలు, కమర్షియల్ గ్యాస్ బండపై 115 రూపాయలు పెంచారని అన్నారు. దీనికి నిరసనగా వచ్చే ఎన్నికల్లో ఆయనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని తెలిపారు. ఆంధ్రాలో గ్యాస్ నిక్షేపాలు సమృద్ధిగా ఉన్న ధరలు పెంచి అదానీ అంబానీలకు కార్పొరేటర్ వ్యక్తులకు లాభం చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. గ్యాస్ ధరలు పెంచడం అంటే సామాన్య ప్రజలపై భారం మోపడమేనని, పెంచిన గ్యాస్ ధర తక్షణమే తగ్గించాలని మధు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ కార్యదర్శి కె బోడకొండ, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ భవానీ కుమారి, అమ్మూరమ్మ, మసేనమ్మ, పుష్ప, భారతి, మహాలక్ష్మి, రాజేశ్వరి, రమణమ్మ, అప్పయ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం, ముఖ్యంగా నరేంద్ర మోడీ మహిళలకు గిఫ్ట్ ఇచ్చాడు. అది గిఫ్ట్ ఏంటంటే గ్యాస్ బండ మీద, వంట గ్యాస్ బండ మీద, ఇంట్లో వాడే గంట మీద 60 రూపాయలు పెంచాడు. ఇంకో కమర్షియల్ దాని మీద 110 రూపాయలు పెంచాడు. ఇది సామాన్యులపై చాలా పెనుభారంగా మహిళలు అర్ధనాలతో ఈరోజు వేస్తున్నారు. అంటే మళ్ళా పురాతన కాలం, ప్రాచీన కాలం మళ్ళీ గ్యాస్ బండ లేకుండా చివరికి కట్టిలే దిక్కిలాగా ఈరోజు కనపడుతుంది. ఇది చాలా దారుణం, సిగ్గుచేటు. ఒక పక్క ప్రజలు ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగి, వంట ధరలు పెరిగి, గ్యాస్ ధరలు పెరిగి ఇంకా మానసికంగా ఇబ్బంది పెడుతుంటే నువ్వు మరలా ధరలు పెంచమని చెప్పి ఈరోజు ఈ విధంగా ధరలు పెంచడం అనేది చాలా దారుణం.